హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనం ఒక మొబైల్ కవర్స్ బిజినెస్కే ఈ కామర్స్ వెబ్సైట్ విత్ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ చేసి రేజర్ పే నుంచి అప్రూవల్ తీసుకొచ్చి ఆ పర్టికులర్ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేసి ఆ పర్టికులర్ వెబ్సైట్ అన్నది క్లయింట్కి డెలివరీ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ప్రాసెస్లో నేను క్లయింట్ నాకు ఎన్ని రోజులు పట్టింది, వెబ్సైట్కి ఏ టెక్నాలజీ వాడాను, అదేవిధంగా రేజర్ పే పేమెంట్ గేట్వే అప్రూవల్కి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాము, మాకు తీసుకున్న టైం ఏంటి, ఇందులో ఉన్న నా ఎక్స్పీరియన్స్ అన్నది ఈ పర్టికులర్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ క్లయింట్ వచ్చేటప్పటికి మనం ప్రీవియస్గా చేసిన యూట్యూబ్ వీడియోస్ రిలేటెడ్ పేమెంట్ గేట్వేకి సంబంధించి మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాము. ఆ పర్టికులర్ వీడియో చూసి మనకి క్లయింట్ అన్నదే అప్రోచ్ అవ్వడం జరిగింది. వన్స్ క్లయింట్ అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత అతనికి నేను ప్రైసింగ్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతను మనకి ఒక 1 to 2 weeks టైం కావాలని అడగడం జరిగింది. అడిగిన విధంగానే ఒక 10 days తర్వాత క్లయింట్ మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత అడ్వాన్స్ అనేది పే చేసిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసాం. ఇక్కడ క్లయింట్కి నేను ముందే అడ్వాన్స్ ఏమి తీసుకునే ముందే క్లయింట్కి ఏంటంటే నేను వెబ్సైట్ వర్డ్ప్రెస్తో బిల్డ్ చేస్తా, అది కూడా వూకామర్స్ అండ్ గేట్వేకి వచ్చేటప్పటికి రేజర్ పే యూజ్ చేస్తా. ప్రతి క్లయింట్కి మ్యాక్సిమం ఆ విధంగానే చేస్తామని క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లయింట్ దానికి ఒప్పుకోవడం కూడా జరిగింది. క్లయింట్ బిజినెస్ వచ్చేటప్పటికి మొబైల్ కవర్స్ డిజైన్ బిజినెస్ అంటే ఏంటంటే మనకి మొబైల్స్ ఉంటాయి కదా, శాంసంగ్ అవ్వచ్చు, ఒప్పో అవ్వచ్చు, వివో అవ్వచ్చు. ఈ పర్టికులర్ మొబైల్స్కి మనకి బ్యాక్ కేసెస్ ఉంటాయి కదా, మొబైల్ బ్యాక్ కేసెస్, ఆ కేసెస్ డిఫరెంట్ డిజైన్స్. లైక్ టెంపుల్స్ అవ్వచ్చు, లేకపోతే లొకేషన్స్ అవ్వచ్చు, లేకపోతే యానిమేటెడ్ లెటర్స్ అవ్వచ్చు, ఇలా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఈ డిజైన్స్ ఆల్రెడీ క్లయింట్ ఏంటంటే కొన్ని మోడల్ డిజైన్ చేసి డిజైన్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ డిజైన్స్ మనం డిస్ప్లే చేసి యూజర్ ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిజైన్ పేమెంట్ చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మన యొక్క క్లయింట్ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ మొబైల్ కవర్ అన్నది ప్రింట్ చేసి ఆ డిజైన్ తోటి ఆ పర్టికులర్ యూజర్ అడ్రస్కి డెలివర్ చేయడం జరుగుతుంది. ఇది క్లయింట్ బిజినెస్ వచ్చేటప్పటికి ఆ క్లయింట్కి నేను ముందే చెప్పాను. మన ప్రైసింగ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ స్మూత్గా ఉంటుందని. నెక్స్ట్ వచ్చేటప్పటికి అయితే నాకు ఈ బిజినెస్కి ఒక ఈ కామర్స్ బిజినెస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికి ఇంకా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదు, ఓన్లీ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ చేయించుకుంటే సరిపోదని క్లయింట్తో చెప్పడం జరిగింది. క్లయింట్ అదేవిధంగా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఈ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ తీసుకోవడంలో కూడా క్లయింట్ కొంచెం ఇబ్బంది పడడం జరిగింది. అయితే నన్నే అప్లై చేయమని అడిగారు. బట్ మనకి ఏంటంటే వర్క్ లోడ్తో పాటు ఎంఎస్ఎంఈ మనం అప్లై చేస్తలేదు. మీరు బయట లైక్ మీ సేవా సెంటర్స్ అవ్వచ్చు, లేకపోతే నెట్ సెంటర్స్ అవ్వచ్చు, వీళ్ళు మనకి ఈ పర్టికులర్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అన్నది. లేదు మీకు కంప్యూటర్ టచ్ ఉంది అనుకుంటే మీరే ఉద్యోగ రిజిస్ట్రేషన్ పోర్టల్ అంటే మనం గూగుల్లో కొడితే ఉద్యోగ రిజిస్ట్రేషన్ అఫీషియల్ పోర్టల్ వస్తుంది. అఫీషియల్ పోర్టల్ నుంచి మీరు ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అనేది మనం పొందొచ్చు. ఇదేంటంటే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ మనం ఎటువంటి అమౌంట్ అయితే మనం పే చేయని అవసరం లేదు. ఇన్ కేస్ మీరు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ నుంచి అప్లై చేయించుకుంటే మేబీ వాళ్ళు ఆ సర్వీస్కి సర్టెన్ అమౌంట్ తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప మనకు అఫీషియల్గా మనం ఈ ఎంఎస్ఎంఈ లేదా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అన్నా ఉద్యోగ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్నా రెండు ఒకటే. దీనికి మనకి ఎటువంటి అమౌంట్ పే చేయని అవసరం లేదు. మన సర్టిఫికేట్ కూడా మనకి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ కంపెనీ అండ్ బిజినెస్ కంపెనీ అంటే ఈ కంపెనీ ఏంటంటే జస్ట్ ఎంఎస్ఎంఈ ఉంది కాబట్టి మనకి సోలో ప్రాపర్టీషిప్లోకి వెళ్తుంది. బిజినెస్ డాక్యుమెంట్ కింద మనం యూజ్ చేసిన డాక్యుమెంట్ ఏంటంటే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్. క్లయింట్కి జిఎస్టీ సర్టిఫికేట్ లేకపోవడం జరిగింది. ఇన్ కేసు పాత జిఎస్టీ సర్టిఫికేట్ లాస్ట్ టైం వేరే బిజినెస్ మీద ఉందని చెప్పడం జరిగింది. అదైతే మనకి దీన్ని వర్కౌట్ అవుతుంది కాబట్టి నో జిఎస్టీ అన్నదే రేజర్ పే పేమెంట్ గేట్ వరకు సబ్మిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఒక క్లయింట్ పర్సనల్ పాన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆధార్. ఇక్కడ ఆధార్ ఏంటంటే మనం ఆధార్ని 2 రకాలుగా మనం ఈ పేమెంట్ గేట్వేలో వెరిఫై చేయొచ్చు. ఒకటి డిజిలాకర్ ద్వారా వెరిఫికేషన్ చేయొచ్చు. ఈ డిజిలాకర్ ద్వారా చేసినప్పుడు ఏంటంటే ఆ యూజర్కి డిజిలాకర్ అకౌంట్లో లాగిన్ అయ్యి ఓటీపీలు ఇవన్నీ ఉంటుంది. బట్ ఏంటంటే నేను ఫాలోయిన మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా మాన్యువల్గానే యూజర్ నుంచి ఆధార్ కార్డు ఫ్రంట్ కాపీ బ్యాక్ కాపీ తీసుకుని మనకేంటంటే రేజర్ పే ఫ్రంట్ కాపీ సెపరేట్గా అప్లోడ్ చేయాలి, బ్యాక్ కాపీ సెపరేట్గా అప్లోడ్ చేయాలి. రెండు అప్లోడ్ చేశాను, అది ఇంకా పాన్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. బిజినెస్ కేటగిరీ వచ్చేటప్పటికి ఈ కామర్స్ బిజినెస్ ఫిజికల్ ప్రొడక్ట్స్. వేరే ఇంకా మనకి లైక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ స్పెసిఫిక్ కేటగిరీస్కి వెళ్తే మనకి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఇటువంటి లైసెన్స్ అయితే దీనికి ఇంకేంటంటే బేసిక్ బిజినెస్ మొబైల్ కవర్స్ బిజినెస్ కాబట్టి ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏం అడగలేదు. ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ చెక్ చేసిన తర్వాత
తర్వాత బిజినెస్ మన యొక్క వెబ్సైట్ అన్నది సో ముందే డెవలప్ చేస్తాం. 2 వీక్స్ ముందు పేమెంట్ గేట్వేకి అప్లై చేసే ముందే 2 వీక్స్ ముందు మన వెబ్సైట్ అన్నది WooCommerceతో డెవలప్ చేస్తాం. సో ఈ వెబ్సైట్లో మనకి ఇంపార్టెంట్ పేజెస్ మనకు ఆల్రెడీ తెలిసిందే, ప్రతి వెబ్సైట్ మనకు చెప్పుకుంటూ వస్తున్నాము. లైక్ ప్రైవసీ పాలసీ అవ్వచ్చు, డిస్క్లైమర్ అవ్వచ్చు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవ్వచ్చు, రిఫండ్స్ అండ్ రిటర్న్స్ పాలసీ అవ్వచ్చు, షిప్పింగ్ అండ్ డెలివరీ పాలసీ అవ్వచ్చు. ఈ పర్టికులర్ పేజెస్ అనేది మనకు ఆన్లైన్లో డిఫరెంట్ జనరేటర్స్ యూజ్ చేసి ఈ పర్టికులర్ పేజెస్ అన్నది కస్టమర్ ఇచ్చిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ బట్టి ఈ పర్టికులర్ పేజెస్ అన్నది క్రియేట్ చేయడం జరిగింది. సో వీటికి నేను యూజ్ చేసింది అంటే జనరేటర్స్, మనకు ప్రైవసీ పాలసీ జనరేటర్, డిస్క్లైమర్ జనరేటర్, టర్మ్స్ అండ్ కండిషన్ జనరేటర్. అంటే మనకి జనరేటర్ వస్తే అక్కడ మనం మన బిజినెస్ డీటెయిల్స్ ఇన్పుట్ చేస్తే అక్కడ నుంచి మనం ఈ డాక్యుమెంట్స్ అని మనం ఆ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ వేసిన తర్వాత కేవైసీ అన్నదే సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసిన తర్వాత మేము చేసిన స్మాల్ మిస్టేక్ ఏంటంటే, సో ఫోటోలో లింక్స్ పెడతాం కదా, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో అబౌట్ సెక్షను, ప్రొడక్ట్ సెక్షను, కార్టు, సెక్యూరిటీ ప్రాసెస్ ఎవ్రీథింగ్ అంతా ఓకే ఉంది. బట్ ఫోటోలో మనం లింక్స్ ఇచ్చేటప్పుడు నేను సోషల్ మీడియా లింక్స్ ఉంటాయి కదా, మనకి సోషల్ మీడియా లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ సోషల్ మీడియా లింక్స్ అనేది ఇచ్చిన తప్ప అక్కడ జస్ట్ యాష్ సింబల్ ఉంటుంది కదా, మనకి యూజర్కి ఆ ప్రొఫైల్స్ లేకపోతే నేను ఓన్లీ యాష్ సింబల్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో యాజర్పేలు ఏంటంటే ఇన్కంప్లీట్ వెబ్సైట్ కింద ట్రీట్ చేసి సో మళ్ళీ మాకు ఫోటోలో ఆ లింక్స్ అప్డేట్ చేయండి, అప్పుడు మేము మీకు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తామంటే మళ్ళీ యాజ్ పర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం సో మొత్తం సోషల్ మీడియా లింక్స్ అన్ని రిమూవ్ చేసి ఓన్లీ క్లయింట్కి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఒకటి ఉంది ఆ టైంకి. సో ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్స్ వేసి మళ్ళీ ఆ అప్లికేషన్ అనేది మళ్ళీ రీసబ్మిట్ చేయడం జరిగింది. సో వన్స్ రీసబ్మిట్ చేసిన తర్వాత అరౌండ్ మాకు 3 to 4 days అనుకుంటా, 3 to 4 daysలో అప్రూవల్ మెయిల్ అనేది రావడం జరిగింది. సో ఈ అప్రూవల్ మెయిల్లో వచ్చిన తర్వాత మనకు చేయవలసిన టాస్క్ ఏంటంటే ఏపీఐ కీస్ ఉంటాయి కదా, సో మన రాజర్పే డాష్బోర్డ్లో లాగిన్ అయ్యి ఏపీఐ కీస్ మన యొక్క WooCommerce వర్డ్ ప్రెస్లో మనం ఏంటంటే రాజర్పేకి సంబంధించిన ఒక వర్డ్ ప్రెస్ ప్లగిన్ ఉంటుంది, ఆ ప్లగిన్ వేసుకొని ఏపీఐ కీస్ అందులో మ్యాప్ చేస్తే సో కంప్లీట్గా మనకి ఒక ఈకామర్స్ వెబ్సైట్ అనేది సో రెడీ అయ్యింది. సో ఈ విధంగా ఈ పర్టికులర్ క్లయింట్కి అప్రూవల్ తీసుకురావడంలో, అదేవిధంగా డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ స్మూత్ అండ్ అంటే స్మాల్ మిస్టేక్ ఏంటంటే చిన్న మిస్టేక్ అయితే ఉంది. సో మ్యాక్సిమం లాస్ట్ 2 to 3 క్లయింట్స్కి ఏంటంటే ఎటువంటి కాల్స్, ఎటువంటి మెయిల్స్ రాకుండా అప్రూవల్ అవ్వడం జరిగింది. బట్ ఈ క్లయింట్కి ఏంటంటే ఫోటోలో లింక్స్ అన్నది మేము అదే జస్ట్ లింక్స్ ఆ సోషల్ మీడియా ప్రొఫైల్ ఐకాన్స్ పెట్టి ఉంచేసాము అండ్ లింక్ వచ్చి యాస్ సింబల్ పెట్టి ఉంచాను. బట్ కాకపోతే ఏంటంటే అది కూడా ఇన్కంప్లీట్ వెబ్సైట్ కింద ట్రీట్ చేసి మాకు ఇంకో రివ్యూ అన్నది ఇంకోసారి వెబ్సైట్ అప్డేట్స్ ఛాన్స్ ఇచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకి రాజర్పేలో అడ్వాంటేజ్ ఏంటంటే, సో నేను మిగతా పేమెంట్ గేట్వేస్ కూడా హ్యాండిల్ చేశాను, బట్ రాజర్పేలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా యూజర్ ఫ్రెండ్లీగా వాళ్ళు కాల్ చేసి మనం ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి, సో ఏం చేంజెస్ చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారో, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇన్ కేస్ మన బిజినెస్ కేటగిరీ రాంగ్గా పెట్టినా ఓకే. నేను పాత క్లయింట్స్ కొంతమంది క్లయింట్స్కి అంటే బిజినెస్ కేటగిరీ రాంగ్గా పెట్టినా సరే సో వాళ్ళు మనకి అప్రోచ్ అయ్యి మీ బిజినెస్ ఆ కేటగిరీలోకి వెళ్తుంది, ఈ కేటగిరీలోకి వెళ్తుంది, ఈ కేటగిరీకి వెళ్ళిన తర్వాత మీకు ఈ పర్టికులర్ డాక్యుమెంట్ కావాలి అని చెబుతారు. ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ అవన్నీ మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ మన వెబ్సైట్, మన బిజినెస్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ మ్యాచ్ చేయకుంటే మనకి 3 to 4 daysలో అప్రూవల్ అని ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేసు వెబ్సైట్లో మోడిఫికేషన్స్ కావాలన్నా లేకపోతే మన డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కావాలనుకుంటే సరే మనకి ఈ ప్రాసెస్ అనేది టైం అన్నది తీసుకుంటుంది. బట్ ఎవ్రీథింగ్ అన్నది మనకి డాక్యుమెంట్స్ ప్రకారంగా కావచ్చు, సో వెబ్సైట్లో మనం మోడిఫికేషన్ ప్రకారం కావచ్చు, సో రాజర్పే మనకి యూజర్ ఫ్రెండ్లీగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, సో ఈ పర్టికులర్ మొబైల్ కావచ్చు బిజినెస్ పర్సన్ మనకి పేమెంట్ గేట్వే అండ్ ఈకామర్స్ వెబ్సైట్ డెవలప్ చేయడంలో నా ఎక్స్పీరియన్స్ అన్నదే సో ఇది. సో మీకు కూడా మీ యొక్క ఈకామర్స్ వెబ్సైట్కి ఒక పేమెంట్ గేట్వే కావాలనుకున్నా లేదా మీకు కంప్లీట్ సో ఎండ్ టు హ్యాండ్ డొమైన్ నుంచి డొమైన్ హోస్టింగ్ వెబ్సైట్ పేమెంట్ గేట్వే ఎండ్ టు ఎండ్ సర్వీస్ మీకు మీ యొక్క బిజినెస్కి కావాలనుకున్నా సరే కింద డిస్క్రిప్షన్లో నాకు వాట్సాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ అయితే మనం ప్రాజెక్ట్ కోసం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసి సో ఫర్దర్గా తీసుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.